Hello, my dear warriors. Welcome to our beautiful world called Chemistry. This is Ajay Jumudi, your master chemistry educator, and video చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ది వారియర్ బ్యాచ్ యొక్క కెమిస్ట్రీ క్రాష్ కోర్సులకి స్వాగతం అండ్ సుస్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బాండ్ యాంగిల్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో లిజన్ కేర్ఫుల్లీ నాన్న. అండ్ దీనికంటే ముందు మనం హైబ్రిడైజేషన్, విఎస్పిఆర్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ టాపిక్స్ కంప్లీట్ చేసేసాం. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేసేయండి. సో లెట్ us టాక్ అబౌట్ బాండ్ యాంగిల్. ఏంటి నాన్న? బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ కనుక్కోవడానికి నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానా, 3 సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. ఈ 3 సింపుల్ ట్రిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే, మీ మైండ్లోకి ఎక్కించుకున్నట్టయితే ఈజీగా బాండ్ యాంగిల్కి సంబంధించినటువంటి ఎనీ క్వశ్చన్కి అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఈ బాండ్ యాంగిల్కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అయినా మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హైబ్రిడైజేషన్ గురించి కొంచెం ఐడియా అనేటువంటిది ఉండాలి. నేను ఆల్రెడీ హైబ్రిడైజేషన్ అండ్ విఎస్పిఆర్ థియరీ గురించి ఒక వీడియో అనేటువంటి చేశాను. ఎవరైతే ఆ వీడియో చూసారో 100% మన బాండ్ యాంగిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేటువంటిది ఈజీగా చేయగలుగుతారు, ఎవరైతే ఆ ప్రీవియస్ వీడియో చూసారో. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద 3 ఇంపార్టెంట్ ట్రిక్స్ టు ఫైండ్ బాండ్ యాంగిల్. ఒకవేళ మీరు ఈ 3 సింపుల్ ట్రిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా బాండ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెట్ us టాక్ అబౌట్ ఫస్ట్ ట్రిక్. ఇఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ ఈస్ డిఫరెంట్, ఒకవేళ మనకిచ్చినటువంటి మాలిక్యూల్స్లో సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ ఒకవేళ డిఫరెంట్గా ఉన్నట్టయితే, మనకు తెలిసిన హైబ్రిడైజేషన్ ఎస్పీ ఉంటేనేమో 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుంది, SP2 ఉంటేనేమో 120 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటుంది, SP3 ఉంటేనేమో 109 డిగ్రీ 28 సెకండ్ బాండ్ యాంగిల్ ఉంటుంది, SP3D ఉంటేనేమో ఇది, SP3D2 ఉంటేనేమో ఇది. సో నీ బాండ్ యాంగిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి మాలిక్యూల్స్లో ఓకేనా, ఆప్షన్ ఏ ఇచ్చిండు, ఆప్షన్ బి ఇచ్చిండు, ఆప్షన్ సి ఇచ్చిండు ఓకేనా, లేదంటే ఒక 4 డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇచ్చిండు, అన్నిటికీ కనుక డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉన్నదనుకో, అప్పుడు మనం ఈజీగా బాండ్ యాంగిల్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఒకదానికి SP హైబ్రిడేషన్ ఉంది, ఒకదానికి SP2 హైబ్రిడేషన్ ఉంది, ఒకదానికి SP3 హైబ్రిడేషన్ ఉంది. అప్పుడు ఈజీగా మనం చెప్పచ్చు SP హైబ్రిడేషన్కి ఎక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది, మనకు తెలుసు. సో నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం తక్కువ, SP2కి ఇంకొంచెం తక్కువ, SP3 హైబ్రిడేషన్కి ఉంటుంది. సో ఇలా ఒకవేళ డిఫరెంట్ బాండ్ యాంగిల్స్, డిఫరెంట్ హైబ్రిడేషన్ కలిగినటువంటి మాలిక్యూల్స్ ఇచ్చినట్టయితే మనం బాండ్ యాంగిల్ అనేటువంటిది ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఈజీగానే ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పట్లేదు నాన్న, జస్ట్ ట్రిక్స్ చెప్తున్నాను. ట్రిక్స్ చెప్పుకున్న తర్వాత మనం వీటిని దేనిపైన, ఎగ్జాంపుల్స్ పైన అప్లై అనేటువంటిది చేద్దాం. అప్పటి వరకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సో అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిక్స్ని జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, ఇఫ్ హైబ్రిడైజేషన్ ఈజ్ సేమ్, ఒకవేళ హైబ్రిడేషన్ సేమ్ ఉన్నట్టయితే ఏం చేయాలన్నా, మనం హైబ్రిడేషన్ సేమ్ ఉన్నట్టయితే నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని చెక్ చేయాలా. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాన్న? బాండ్ యాంగిల్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. లోన్ పేర్స్ ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న లోన్ పేర్ అనేటువంటిది కొంచెం గయాలి గంప, అది బాండ్ పేర్స్ని కిందికి నెట్టేస్తుంది, అర్థమైందా, రిపల్ చేస్తుంది, అప్పుడు బాండ్ యాంగిల్ అనేటువంటి తగ్గిపోతుందని ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే నాన్న, థర్డ్ ట్రిక్ ఏంటంటే నాన్న, ఇఫ్ హైబ్రిడైజేషన్ అండ్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ బోత్ ఆర్ సేమ్, ఒకవేళ హైబ్రిడేషన్ సేమే వచ్చింది, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కూడా సేమే వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలంటే నాన్న, మనకి 2 సినేరియాస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాన్న, మనం సెంట్రల్ ఆటమ్ని చెక్ చేయాలా, సరౌండింగ్ ఆటమ్ని చెక్ చేయాలా, రెండింటిని చెక్ చేసేసి డిఫరెంట్గా ఏది ఉందో దాన్ని పట్టుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఆటమ్ అనేది సేమ్ ఉంది, సరౌండింగ్ ఆటమ్ డిఫరెంట్ ఉంది, ఇక్కడ సరౌండింగ్ ఆటమ్ని పట్టుకోవాలా. నెక్స్ట్ సరౌండింగ్ ఆటమ్స్ అనేటువంటి సేమ్ ఉన్నాయి, సెంట్రల్ ఆటమే డిఫరెంట్గా ఉంది, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ని పట్టుకోవాలి ఓకేనా. సరౌండింగ్ యాటమ్స్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటాయో, సెంట్రల్ యాటమ్ సేమ్ ఉండి సరౌండింగ్ యాటమ్స్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటాయో, ఈ డిఫరెంట్గా ఉన్నటువంటి సరౌండింగ్ యాటమ్ ఉంది కన్నా వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ జాదా, బాండ్ యాంగిల్ కమ్,
बहुत ही సింపుల్ హే. నెక్స్ట్ సరౌండింగ్ యాటమ్స్ అనేటువంటి సేమ్ ఉన్నాయి. ఇక్కడ సెంట్రల్ యాటమ్ డిఫరెంట్గా ఉంది. సెంట్రల్ యాటమ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ యాటమ్ని చెక్ చేయాలా. అప్పుడు సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే బాండ్ యాంగిల్ కూడా పెరుగుతుంది. ఏంటినన్నా బాండ్ యాంగిల్ కూడా పెరుగుతుంది. సో ఇవి 3 సింపుల్ ట్రిక్స్. ఒకసారి ఈ 3 సింపుల్ ట్రిక్స్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా 1 2 3 చిక్ చిక్ బూమ్ ఫైర్. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us టాక్ అబౌట్ ఎగ్జాంపుల్స్. లెట్ us సాల్వ్ ద ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ట్రిక్స్కి సంబంధించినటువంటి ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసినట్టయితే మనం అంత పర్ఫెక్ట్ అవుతాం. సో లెట్ us టాక్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ నాన్న. సో ఫస్ట్ దానికి చూడండి నాన్న, అంటే హైబ్రిడైజేషన్ డిఫరెంట్గా ఉన్నట్టయితే మనం బాండ్ యాంగిల్ని ఎలా కనుక్కోవచ్చు. వెరీ సింపుల్. చూడండి నాన్న, ఇప్పుడు ఫస్ట్ ఒక మాలిక్యూల్ ఇచ్చానన్నా BeH2. దీని హైబ్రిడేషన్ ఎలా కనుక్కుంటాం? నేను ఆల్రెడీ చెప్పాను, హైబ్రిడేషన్ ప్రతి ఒక్కరికి కనుక్కోవడం రావాలి. ఎవరికైనా కనుక్కోవడం రాకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ అనేటువంటి ప్రొవైడ్ చేసాను, వెళ్ళి చూసేసాను నాన్న. సో బెరిలియం దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న చెప్పండి, ఫటాఫట్ చెప్పండి నాన్న కామెంట్ బాక్స్లో. బెరిలియం దగ్గర మనకి 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Z = 2 + 2. ఇక్కడ మనకి ఏమున్నాయినా మోనోవాలెంట్ ఆటమ్స్ by 2, దట్ మీన్స్ ఎంతనా 4/2. इसका मतलब 2 వచ్చింది. దట్ మీన్స్ వాట్ నానా sp హైబ్రిడేషన్. इसका मतलब బెరీలియం అనే సెంట్రల్ ఆటమ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, బాండ్ యాంగిల్ అనేటువంటిది 180 డిగ్రీ అనేటువంటిది ఉంటుంది. కేల్కతం దుకాన్ బంద్. ఓకే నాన్న. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటిది నాన్న కార్బన్ దగ్గర మనకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి 4+, అండ్ ఇక్కడ 3 మనకి ఏమున్నాయి నాన్న మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి 3, అండ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ -1 వేసుకోవాలి. సో Z = 4 + 3 -1/2. इसका मतलब क्या है 4 + 3 ఎంత 7 7 - 1 ఎంత 6 6/2. సో 2 1 = 2 3 దట్ మీన్స్ వాట్ నానా sp2 हाइब्रिडेशन. इसका मतलब कंपाउंड का बॉन्ड एंगल कितना होता है? ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 120 డిగ్రీ బాండ్ యాంగిల్ అనేటువంటిది మనకు ఉంటుంది నాన్న. కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. సో ఏంటి నాన్న 120 డిగ్రీ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. లెట్ us టాక్ అబౌట్ దిస్ కంపౌండ్. ఇక్కడ చూడండి నాన్న నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Z = 5+, ఇక్కడ మనకి 4 ఏమున్నాయి నాన్న 4 మోనోవాలెంట్ ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి. సో +4, అండ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ -1 చేయాలి. సో by2. సో 5 + 4 = ఎంత 9 9 - 1 = ఎంత 8 8/2 ఎంత మనకి 4 అంటే ఏంటి నాన్న మనకి sp3 హైబ్రిడేషన్. దీని స్ట్రక్చర్ ఏంటి నాన్న ఇది నైట్రోజన్, ఇక్కడ పైన ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది మనకు ఉంటుంది. నైట్రోజన్ పైన మనకు పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఇక్కడ 109 డిగ్రీ 28 సెకండ్ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ మూడిట్లన్నిటికన్నా ఎక్కువ బాండ్ యాంగిల్ దేనికి నాన్న ఇక్కడ 180 ఉంది, ఇక్కడ 120 ఉంది, 120కి ఇద్దరే, ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 109 డిగ్రీ 28 సెకండ్స్ ఉంది. దట్ మీన్స్ సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ వాట్ బాండ్ యాంగిల్. మనకి ఇలానే ఈ 3 మాలిక్యూల్స్ ఇచ్చి సో వాట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది బాండ్ యాంగిల్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది బాండ్ యాంగిల్, లేదంటే విచ్ విల్ షో ద మోర్ బాండ్ యాంగిల్ అనేటువంటి క్వశ్చన్ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో ఈ వేలో పెట్టినట్టయితే అదే కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది అవుతుంది. సో ఫస్ట్ దానికి మీకు అర్థమైందనా హైబ్రిడేషన్ డిఫరెంట్గా ఇచ్చినట్టయితే మనం ఆన్సర్ ఎలా చేయాలనేది. నాన్న ఫస్ట్ ట్రిక్ ఎగ్జాంపుల్ చూసినాం కదా నాన్న, సెకండ్ దానికి కూడా మనం ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. లెట్ us సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి నాన్న BH4- ఉంది, SO3 2- ఉంది, అండ్ Cl2O మనకు ఉంది నాన్న. ఇప్పుడు లెట్ us సాల్వ్ ద వాట్ హైబ్రిడైజేషన్, దెన్ వీ విల్ గెట్ వాట్ నాన్న బాండ్ యాంగిల్ అనేటువంటి మనకు తెలుస్తుంది. ఫస్ట్ చూడండి నాన్న బోరాన్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న బోరాన్ దగ్గర మనకి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న. ఐమ్ రైట్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లస్, అండ్ ఇక్కడ మనకి ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి నాన్న 4, అండ్ ఇక్కడ మైనస్ చార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం +1 అనేటువంటిది చేయాలి. సో 3 + 4 = ఎంత మనకి 7 7 + 1 = ఎంత మనకి 8 8/2 8/2 2 1 అండ్ 2 4 మనకు హైబ్రిడేషన్ ఎంత వచ్చిందన్నా 4 వచ్చింది. 4 హైబ్రిడేషన్ అనేటువంటిది మనకు వచ్చేసింది. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఏమైనా ఉంటాయన్నా దెర్ ఇస్ నో లోన్ పేర్స్. ఓకేనా, బోరాన్ సెంట్రల్ ఆటమ్, అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అన్న మనకి బాండ్ యాంగిల్ ఇక్కడ 109 డిగ్రీ 28 సెకండ్స్ అనేటువంటి బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితేనన్నా ఏంటినన్నా ఈ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సల్ఫర్ సెంట్రల్ ఆటమ్, దీని దగ్గర 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Z = 6
ప్లస్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయన్నా ఏమన్నా మోనోవాలెంట్ ఆటమ్స్ అనేటువంటి ఏం లేవు. బట్ ఇక్కడ 2 మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలన్నా ఆపోజిట్ 2 ప్లస్ ఛార్జ్ చేయాలి. బైక్ 2 నెక్స్ట్ 8/2 ఎంతనన్నా మనకి 4 వస్తుంది. అంటే ఏంటన్నా ఇక్కడ కూడా sp3 హైబ్రిడేషన్ ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటన్నా మనకు సెకండ్ ఏంటన్నా హైబ్రిడేషన్ అటువంటి సేమ్ రావాలి. ఇక్కడ హైబ్రిడేషన్ సేమ్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా హైబ్రిడేషన్ అటువంటి సేమ్ వచ్చింది. రెండు ప్లేస్లో మనకి sp3 హైబ్రిడేషన్ ఏంటినా sp3 హైబ్రిడేషన్ టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న ఎస్ ఇక్కడ ఉంటుంది మనకి డబుల్ బాండ్ ఓ అండ్ డబుల్ బాండ్ ఓ అంటున్నాను అన్న. ఎస్ డబుల్ బాండ్ ఓనేనా ఎస్ డబుల్ బాండ్ ఓ నెక్స్ట్ సింగిల్ బాండ్ ఓ అండ్ సింగిల్ బాండ్ ఓ మైనస్ అండ్ హియర్ వీ హ్యావ్ వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఎలా తెలుస్తుంది నాన్న మనకి జెడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది నాన్న 4 వచ్చింది. జెడ్ వాల్యూ మైనస్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి నాన్న మనకి సరౌండింగ్ ఆటమ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 బాండ్ పేర్స్ 4 - 3 ఈక్వల్ ఎంతనన్నా మనకి 1. అంటే 1 లోన్ పేర్ ఉంటుంది. లోన్ పేర్ ఇక్కడ మనం పెట్టేశాం. ఓకేనా ఓకే. నెక్స్ట్ ఏంటినన్నా Cl2O ఉంది. ఏంటినన్నా Cl2O ఉంది. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటినన్నా కరెక్ట్గా మనకి ఆక్సిజన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్ దగ్గర మనకి ఎన్ని 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 ప్లస్ ఇక్కడ సరౌండింగ్ ఆటమ్స్ మనకు 2 క్లోరిన్స్ ఉన్నాయి, 2 మోనో వ్యాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 6 + 2/2 దట్ మీన్స్ వాట్ ఎంతనన్నా మనకి 4 ఆన్సర్ వస్తుంది. అంటే ఏంటినన్నా మనకి sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. ఆక్సిజన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్ అండ్ ఇక్కడ ఒక క్లోరిన్ ఉంటుంది, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంటుంది అండ్ ఇక్కడ లోన్ పేస్ కనుక్కుంటే మనకి వస్తుందన్న జెడ్ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి జెడ్ వాల్యూ మనకు 4 వచ్చింది. 4 - 2 ఎంతనన్నా మనకి 2. అంటే 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడ ఒక లోన్ పేర్ ఇక్కడ ఒక లోన్ పేర్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ ఆక్సిజన్ లాగానే ఇది కూడా స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో నన్ను ఇప్పుడు మూడింటిలో మనకి హైబ్రిడైజేషన్ అనేటువంటి సేమ్ ఉంది. బట్ నంబర్ ఆఫ్ లోన్ పేర్ చూసుకున్నట్టయితే BH4లో 0 లోన్ పేర్స్ ఉన్నాయి అండ్ SO3 2- 1 లోన్ పేర్ ఉంది అండ్ Cl2Oలో 2 లోన్ పేర్స్ ఉన్నాయి. మనకి సెకండ్ రూల్ ఏంటినా నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ అనేటువంటిది తగ్గిపోద్ది అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ లోన్ పేర్స్ అనేటువంటివి ఈ బాండ్స్ని కిందికి నెట్టేస్తాయి. అప్పుడు ఏమవుతుందన్నా బాండ్ యాంగిల్ అనేటువంటి తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటిదన్నా 109° 28 సెకండ్సే ఉంటుంది, ఎంత ఉందో అంతే. బట్ ఇక్కడ ఒక్క లోన్ పేరు ఉంది కాబట్టి ఇది కొంచెం రిపల్ చేస్తే ఇక్కడ బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. సో దీంట్లో ఆర్డర్ ఏంటిదన్నా BH4 అనేటువంటిది ఎక్కువ బాండ్ యాంగిల్ షో చేస్తుంది వెన్ కంపేర్స్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్. అన్నిటికన్నా తక్కువ ఇది బాండ్ యాంగిల్ని మనకు షో చేస్తుంది. సో సెకండ్ ట్రిక్ ఏంటినా మనకి లోన్ పేర్స్ ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. యూ హ్యావ్ టు రీమెంబర్. సో లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ థర్డ్ వన్. దిస్ ఇస్ ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు వచ్చినట్టయితే మనం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ చేయగలుగుతాం నాన్న. దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి మనకు అడుగుతున్నాడు. ఓకేనా. సో లెట్ us డిస్కస్ అబౌట్ థర్డ్ ట్రిక్. నాన్న నెక్స్ట్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ NH3 PH3 ఇచ్చింది అనుకున్నాం నాన్న. ఈ రెండింటికి మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఇప్పుడు ఈ రెండిట్లో మనకు దేని దగ్గర ఎక్కువ బాండ్ యాంగిల్ ఉందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటిదన్నా నైట్రోజన్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటిదన్నా పాస్పరస్. ఓకేనా. సెంట్రల్ ఆటమ్ ఏంటిది పాస్పరస్, ఇక్కడ ఏంటిదన్నా నైట్రోజన్. ఇప్పుడు దీంట్లో హైబ్రిడేషన్ ఏమొస్తుంది, దీంట్లో హైబ్రిడేషన్ ఏమొస్తుందన్నా 5 + 3/2 అంటే ఎంతైనా మనకి 8/2 అంటే ఎంతైనా మనకి 4. అంటే ఇక్కడ sp3 హైబ్రిడేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు చూడండి అన్న ఇక్కడ మనకి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 + 3/2 అంటే ఎంతైనా ఇక్కడ కూడా మనకి 4 వస్తుంది. ఇక్కడ కూడా మనకి sp3 హైబ్రిడేషన్ వస్తుంది. అంటే రెండిట్లో హైబ్రిడేషన్ అటువంటిది సేమ్ ఉంది. అండ్ మనకు దీంట్లో కండిషన్ ఏంటి కదా నాన్న, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కూడా మనకు సేమ్ ఉండాలి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఒకసారి గమనించండి నాన్న. దీంట్లో మనకి జెడ్ వాల్యూ 4 వచ్చింది. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకి 3 ఉన్నాయి. 4 - 3 ఈక్వల్ ఎంతైనా మనకి 1. ఇక్కడ కూడా జెడ్ వాల్యూ మనకి ఎంత వచ్చిందన్నా 4 అండ్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 3 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. సో 4 - 3 ఈక్వల్ ఎంతైనా 1. అంటే రెండిట్లో 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంది. సో నైట్రోజన్ ఇక్కడ పైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. అండ్ దీంట్లో పాస్పరస్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు రెండిట్లో ఏ కండిషన్ దీనికి మ్యాచ్ అవుతుంది నాన్న, లోన్ పేర్ కూడా సేమ్ అయినప్పుడు మనం ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ అనేటువంటిది మనకు వర్తిస్తుంది. మనకి ఇక్కడ చూడండి అన్న సెంట్రల్ ఆటమ్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉన్నాయి. సరౌండింగ్ ఆటమ్స్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది. సెంట్రల్ ఆటమ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటే మనం ఏం చేయాలన్నా బాండ్ ఎలక్ట్రోనెగటివిటీ జాదా, బాండ్ యాంగిల్ కూడా ఎక్కువ. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే సెంట్రల్ ఆటమ్ది అండ్ దాని బాండ్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది నాన్న, ఆబ్వియస్లీ పాస్పరస్తో కంపేర్ చేసుకుంటే నైట్రోజన్
నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అందుకనే దీని దగ్గర బాండ్ యాంగిల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వెరీ సింపుల్. దీంట్లో మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందనన్నా ఎంత సింపుల్గా చెప్పచ్చు. ఒకవేళ మీకు రీజన్ కావాలి అనుకుంటేనన్నా ఏం లేదన్నా, దీనికి రీజన్ సింపుల్. ఇక్కడ నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కదా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కదా. రీజన్ మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు, ఈ ట్రిక్ ఉపయోగిస్తే మీకు అయిపోతుంది, మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కూడా తన వైపు లాక్కుంటుంది. ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్, ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని. అప్పుడు ఏమైపోతుందంటే నాన్న, ఈ హైడ్రోజన్స్ అన్ని కూడా దీని దగ్గరికి వెళ్తాయి, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా దీని దగ్గరికి వెళ్తాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని జమ అవుతాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా జమ అయిపోతాయి. ఓకేనా, దీని ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ జమ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందన్నా, ఎలక్ట్రాన్స్ అన్ని దగ్గరికి వస్తే ఏమైతేనా అవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. సో అవి రిపల్ అవుతాయి. ఓకేనా, అవి ఏమైతేనా రిపల్ అవుతాయి. రిపల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బాండ్ యాంగిల్ అనేటువంటిది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, బాండ్ యాంగిల్ అనేటువంటి పెరిగిపోతుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా, ఓకే. ఇటు సైడ్ కూడా ఎలక్ట్రాన్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా, బట్ నైట్రోజన్కి ఇక్కడ చాలా దగ్గరగా వస్తాయి ఎలక్ట్రాన్స్ అనేటువంటి. ఫాస్ఫరస్కి అంత దగ్గరికి రావు, ఎందుకంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ కొంచెం తక్కువగా ఉంది. ఫాస్ఫరస్కి హైడ్రోజన్కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది నాన్న మనకు ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ దగ్గరికి వస్తేనే రిపల్ అవుతాయి, ఇవి అంత దగ్గరికి రావు కాబట్టి ఫాస్ఫరస్ దగ్గరికి, అప్పుడు ఈ రిపల్ అవ్వవు. ఇది ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ అనేటువంటి కొంచెం పెరుగుతుంది, అంతే, సింపుల్. ఓకేనా, ఇవన్నీ సేమ్. ఓకేనా, సేమ్ గ్రూప్కి చెందినటువంటి నాన్న ఇవన్నీ చూడండి, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, దాని తర్వాత అర్సనిక్, దాని తర్వాత ఎస్బి యాంటిమోనీ. ఓకేనా, ఇవన్నీ సేమ్ గ్రూప్. సో దీంట్లో వీటన్నిటిలో కూడా మనకి NH3కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా, వీటన్నిటి కూడా. సో ఇప్పుడు మీరు ఈ రెండింటి కూడా ట్రై చేసి చూడండి, సేమ్ దీనికి సంబంధించినటువంటిదే. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇది, మీ హోంవర్క్ నాన్న, ఇది ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇది ట్రై చేసి చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి నాన్న, ఇప్పుడు దీంట్లో సెంట్రల్ ఆటం ఏంటిదన్నా, ఆక్సిజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది, కార్బన్ ఉంది. మూడిట్లో ఏది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం నాన్న, కార్బన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. ఓకేనా, దీంట్లో కూడా కార్బన్ అనేటువంటిది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. సో కార్బన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కదా. సో దీని దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ప్లస్ మనకి ఇక్కడ 2 అనేటువంటి ఏమున్నాయన్నా, 2 మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి. సో 4 + 2/2 అంటే ఎంతనన్నా మనకి ఇక్కడ 3 వస్తుంది, అంటే sp2 హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది నాన్న, కార్బన్ సెంట్రల్ ఆటం 4+ అండ్ ఇక్కడ క్లోరిన్ ఉంది. సో క్లోరిన్స్ 2 ఉన్నాయి, 2/2 దట్ మీన్స్ 6/2 అంటే ఎంతనన్నా 3 వస్తుంది మనకి. అంటే ఏంటిదన్నా, sp2 హైబ్రిడైజేషన్. రెండిట్లో కూడా మనకి ఏమొస్తుందన్నా, sp2 హైబ్రిడైజేషనే వస్తుంది, sp2 హైబ్రిడైజేషనే వస్తుంది. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ చూడండి నాన్న, మనకి లోన్ పేర్స్ కూడా మనకి చూడండి నాన్న, సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, మనకు 3 ఉన్నాయి, Z వాల్యూ 3, సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, మనకి 3. అట్లాంటి ఏంటన్నా లోన్ పేర్స్ అనేటువంటి ఇక్కడ 0 వచ్చేసినాయి కదా నాన్న, లోన్ పేర్స్ అనేటువంటివి. ఓకే, అండ్ ఇక్కడ లోన్ పేర్స్ చూడండి నాన్న, మనకి 3 - 3 ఇక్కడ కూడా మనకు 0 లోన్ పేర్స్ వచ్చినాయి. అంటే ఇందులో 0 లోన్ పేర్సే ఉన్నాయి, ఇందులో కూడా 0 లోన్ పేర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కూడా మనకి ఎంత వచ్చినాయి నాన్న, సేమ్ వచ్చినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చూడాలి నాన్న, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చూడాలి నాన్న, మనకి చూడండి సరౌండింగ్ ఆటమ్స్ ఏమున్నాయి నాన్న, ఈడ చూడండి సరౌండింగ్ ఆటమ్స్, ఈడ ఆక్సిజన్ ఉంది, ఈడ మనకేముంది నాన్న, సరౌండింగ్ ఆటమ్స్, ఈడ ఆక్సిజన్ ఉంది, ఈడ ఆక్సిజన్ ఉంది. ఓకేనా, సెంట్రల్ ఆటమ్ ఈడ కార్బన్ ఉంది, ఈడ కూడా కార్బన్ ఉంది. ఇక్కడ ఫ్లోరిన్స్, ఇక్కడ క్లోరిన్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి నాన్న సరౌండింగ్ ఆటమ్స్లో. ఇవి 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటి నాన్న, ఫ్లోరిన్ ఉంది, ఈడ క్లోరిన్ ఉంది. చూడండి నాన్న, సరౌండింగ్ ఆటమ్స్ డిఫరెంట్గా ఉంటే మనం ఏం చూడాలి నాన్న, ఎలక్ట్రోనెగటివిటీ దేనిదైతే ఎక్కువగా ఉంటుందో దాని బాండ్ యాంగిల్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. మీరు అందరూ అనుకుంటారు ఇక్కడ ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంది అంటే, దాంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అన్న. ఇక్కడ ఫ్లోరిన్స్, ఇక్కడ క్లోరిన్ అయితే డిఫరెంట్గా ఉంది కదా. ఓకేనా, క్లోరిన్ డిఫరెంట్గా ఉంది కదా నాన్న. ఇది కోబాల్ట్ కాదు నాన్న, CO, ఇది 2 సపరేట్. కోబాల్ట్ కాదు ఇది కూడా మీరు కన్ఫ్యూజ్ అయినటువంటిది అవ్వకండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ నాన్న, దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది నాన్న, ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. సో బాండ్ యాంగిల్ ఎక్కువగా దీనికి COCl2కు ఉంటుంది. ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు నాన్న. నేను ఇంకా CO Br3 ఇవ్వచ్చు. ఓకేనా, Br3 ఇవ్వచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం COI3 కూడా ఇవ్వచ్చు. ఇది కూడా మీరు ఇంటి దగ్గర మీరు ట్రై అనేటువంటిది చేయొచ్చు. సో సేమ్ నాన్న, ఇది కూడా మనకి ఇదే ఆర్డర్లో ఉంటుంది. దీనికి ఎక్కువగా మనకి ఏముంటుంది నాన్న, మనకి బాండ్ యాంగిల్ అనేటువంటి దీంట్లోనే ఎక్కువగా ఉంటుంది, దీనికి రీజన్ కావాలన్నా సో నేను చెప్తాను చూడండి. కార్బన్ అనేటువంటిది సెంట్రల్ ఆటమ్, పైన ఒక ఆక్సిజన్ ఉంటుంది డబుల్ బాండ్, అండ్ ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంటుంది.
అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏంటన్నా కార్బన్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది పైన, అండ్ ఇక్కడ క్లోరిన్ ఉంటుంది, ఈడ కూడా క్లోరిన్ అనేటువంటిది ఉంటుంది. మనకు తెలిసిన ఫ్లోరిన్ అనేటువంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. ఇది ఏం చేస్తుందన్నా ఎలక్ట్రాన్స్ని తిన వైపు లాక్కుంటుంది. ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ ఇప్పుడు దీని దగ్గరికి వచ్చేసినాయి. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటువంటి దూరం ఉన్నాయి, అంటే ఏ ప్లేస్లు ఉన్నాయో అదే ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఏమైనా చేంజ్ అవుతుందన్నా, ఎలక్ట్రాన్స్ దూరం పోతే బాండ్ యాంగిల్ ఏమైనా చేంజ్ అవుతుందన్నా, ఏమవ్వదు. ఓకేనా? ఓకే. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏంటన్నా, ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే అంత ఎలక్ట్రోనెగటివ్ కాదు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తుందన్నా, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని తినంత దూరం, ఇది లాక్కున్నంత దూరం దీని దగ్గర దాకా ఇది లాక్కోలేదు. ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇక్కడ మధ్యలో వచ్చి ఉంటాయి, అంటే కొంచెం దగ్గర ఉంటాయి వెన్ కంపేర్స్ టు దిస్ వన్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటి దూరం ఉంటున్నాయి, ఇక్కడ ఉంటున్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఎలక్ట్రాన్స్ కొంచెం దగ్గరగా ఉంటున్నాయి, ఎందుకంటే మరి ఇక్కడ దాకా లాక్కోలేదు. క్లోరిన్కి ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీతోని ఇక్కడ దాకా లాక్కోలేదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొంచెం బాండ్ యాంగిల్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ బాండ్ యాంగిల్ కొంచెం పెరుగుతుంది. ఎలక్ట్రాన్ రిపల్సివ్ కొంచెం బాండ్ యాంగిల్ పెరుగుతుంది దీనితో కంపేర్ చేసుకుంటే. అర్థమైందనన్నా? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న మనకు ఇది బాండ్ యాంగిల్ సంబంధించినటువంటి ఏంటి ట్రిక్స్. సో లెట్ us సాల్వ్ ఫ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఇవి మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.